అన్న నమస్తే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్లో టీఆర్ఎస్ రావాలా, బీజేపీ రావాలా, కాంగ్రెస్ రావాలి, ఏది రావాలనుకుంటాను? ఏది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఏది రావాలా? టీఆర్ఎస్ రావాలా, బీజేపీ రావాలా, కాంగ్రెస్ రావాలా, ఏది రావాలి? ఏది వచ్చినా పని అయితే లేదు. ఏ పనులు అయితే లేవా? మరి దరిద్రుడు అంటే ఎవరు మర్రా? దరిద్రుడు అనొద్దు కదా. పేదోళ్ళని దరిద్రుడు అంటే కూడిసిపల్లి ఊపుకుంటారా? అందరూ వాళ్ళే ఉంటారు. మరి పేదోడు ఎక్కడ బతకాలి? వాళ్ళు చేస్తేనే మీకు పని అవుతుంది కదా. వాళ్ళు వేస్తేనే మీకు ఓటు ఎక్కువ వస్తుంది కదా. ఓటు వస్తుంది, మంచిగా అన్నిట్లో గెలుతున్నారు, అన్నిట్లో పోతుంది. కేసీఆర్ సార్కు చెప్పండి, అది ఓకే. అదే మాది తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. పొలం ఉందా లేదా? చికెన్ సెంటర్ మీదేనా? మాది ఇక్కడ ఎట్లా ధరలు ఎట్లున్నాయి? 200. 260. మొత్తం వచ్చేసాం. మరి వచ్చే ఎలక్షన్ ఏది రావాలి? మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే అన్ని నడుస్తుంది. మళ్ళా కేసీఆర్ సార్ రావాలి. మళ్ళీ కేసీఆర్ రావాలి. మా కేసీఆర్ సారు తుంగతుర్తి మండలంలో రావాలి. ఇక్కడ అంటే మనకు తెలియదు కానీ ఎక్కడైనా ఆయన రావాలి. కానీ దరిద్రుడు అంటే మాత్రం నాకు కోపం వస్తుంది. అది ఒక్కటే అనొద్దు. కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా మా ఊళ్ళే ఉప సర్పంచి పోవాలంటే మా ఊళ్ళో మా సొంతం మా పల్లెటూరు, అక్కడ ఉప సర్పంచి హరిబాబు హరిబాబు ఆయన కనుక నా మ్యాటర్ మొత్తం అట్లా నేను వచ్చింది ఇక్కడ పని చేసుకొని బతుకున్నాను. దరిద్రులు అంటే మాత్రం మాకు నచ్చదు. అది టీఆర్ఎస్ బాగానే చేసింది ఊర్లలో, మంచిగా చేసింది. మా ఏరియాకి అయితే మంచిగా చేసింది. ఏమి చేసింది? ఏది ఇల్లు ఇస్తారనో ఇల్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు, అన్ని మంచిగానే ఉన్నది. అది ఒక్కటే ఇస్తలేడు. మళ్ళీ టీఆర్ఎస్ రావాలనుకుంటాను. అదే రావాలి. కేసీఆర్ సార్ వస్తే పక్కా. ఆ ఎమ్మెల్యే అనుకో ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ వస్తే మరి కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాడటగా, ఓకేనా? ముఖ్యమంత్రి కేటీఆర్ అయినా ఓకేనా, లేకపోతే కేసీఆర్ అయి ఉండాలి? వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటేనా? ఎవరు వచ్చినా లేదు, ఎవరు వచ్చినా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ రావాలా, బీజేపీ రావాలా, కాంగ్రెస్, ఏది బాగుంది? టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? నాకు తెలిసి నాకైతే టీఆర్ఎస్ పరిపాలన బాగానే ఉంది. కానీ ఏ ఊరు మీది? మాది పరిగి. పొలం ఉందా మీకు? ఉన్నది. రైతు బంధు వస్తుందా? ఇంకా టీఆర్ఎస్ డెవలప్మెంట్ ఎట్టుంది? టీఆర్ఎస్ డెవలప్మెంట్ పర్లేదు అన్న, బాగానే ఉంది. కానీ కొత్త సచివాలయం కట్టిరు కదా, యూత్కి అయితే జర అంత ఏం లేదు. కొత్త సచివాలయం కట్టిరు కదా, ఎట్లా ఎట్లా కేసీఆర్ కట్టేందుకు ఎట్లా అనిపించింది? తెలంగాణ భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లు కదా, ఆయనకంతే. ఇక ఇప్పుడు ప్రజలు మొత్తం ఇక ట్రాప్ చేస్తారు అంతే, ఏముందన్న. ఇప్పుడు మళ్ళీ ఏది రావాలనుకుంటున్నాను? కేసీఆర్ రావాలనుకుంటున్నాను. నేను బీఎస్పీ రావాలనుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా, మళ్ళీ ఏదైనా వేరే గవర్నమెంట్ రావాలా, ఎలా ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్? టీఆర్ఎస్ వస్తుంది అన్న. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే మంచిగా ఉంది టీఆర్ఎస్, అదే లీళ్ళు ఉంది మంచిగా, అదే వస్తుంది. ఇప్పుడు కొత్త సచివాలయం కట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? అది కట్టినందుకు బిల్డింగ్ ఎలా కట్టింది? బాగానే ఉంది. మా సైడ్ మొత్తం టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ ఎవరు మీద? నిజాంపేట్. డెవలప్మెంట్ ఉందా బాగా? బాగుంది. మళ్ళీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ రావాలా? వస్తాడు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తా అంటాను, ఓకేనా? లేకపోతే కేసీఆర్ చేస్తా అంటాను. ఇప్పుడు లేదా కేసీఆర్ ఉండాలన్నా? కేసీఆర్ ఉంటేనే బెటర్, కేటీఆర్ ఉంటే ఇక మళ్ళా బాగుండదు. మళ్ళీ టీఆర్ఎస్ రావాలా? టీఆర్ఎస్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.